వాళ్ళందరినీ గదిలో వేసి గడపెట్టి నా గదతో అలాగే చెప్పు. ముందుగా అందరికి గుడ్ ఈవినింగ్. ఈ రోజు అయితే మనం బళ్ళారి దాకా వెళ్తున్నాము. ఎందుకు? ఎందుకేముంది, ఇంకా డ్రైవింగే కదా మనం వెళ్ళేది, ఇంకా ఎక్కడికి పోతాం. ఇంక ఇక్కడ అయితే మనం తిరుపతి కూడా దాటేసి ఇంకా బకరాపేట ఘాట్ వస్తుంది కదా, బాగుంటది ఈ లొకేషన్ అయితే చూడడానికి అయితే. ఇంక ఇక్కడి నుంచి అయితే మనము పీలేరు మీదుగా మదనపల్లి ఆ రూట్ లో అయితే వెళ్తున్నాము. ఘాట్ అయితే మామూలుగా ఫోటోలు గిటోలు దిగుదాం అనుకున్నాం, కుదరలా, ట్రాఫిక్ ఎక్కువగా వస్తుంది. సరే ఇంక ఇక్కడి నుంచి అయితే మదనపల్లికి కూడా మనం రీచ్ అయిపోయాము. ఇంకా దారిలో ఇదేందో బెల్లం కాఫీ ఏదో ఉన్నింది ఇక్కడ, ఇంకా దాన్ని ఒక తట్టి ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నైట్ కూడా అయిపోయింది, ఇంకెక్కడైనా తినడానికి ఆపమన్నారు. ఇక్కడ చూస్తే ఒకటి కూడా ఏమీ కనబట్టలేదు. లాస్ట్కి అయితే ఈ స్పాట్ కనబడ్డది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ చెప్పాము, వీటిలో ఏముంది, ఇంకా వాళ్ళందరినీ గదిలో వేసి గడపెట్టి నా గదతో అలాగే చెప్పు. ఇంకా అక్కడ తినేసి అయితే మన అనంతపూర్ కూడా దాటుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ నుంచి అయితే దగ్గరే బళ్ళారి, ఎంతో 100 ఉంటుంది. ఇంకా మధ్యలో నిద్ర వచ్చింది, ఒక కాఫీ తాగాము. ఇక్కడ పెట్రోల్ డీజిల్ అయితే ఒక రొంత రేట్లు. ఇంకా ఉదయాన్నే ఒక లెమన్ టీ తాగాను, ఇది అసలు బాగానే లేదు. వాడిని లెమన్ టీ అడిగితే మొత్తం వేడి నీళ్ళు అయితే కాఫీ పొడి వేసి నా మొహాన్ దింగాడు, అసలేం బాగాలేదు అదైతే. ఇంకెక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. ఎండలు అయితే మామూలుగా లేవు, చంపేస్తున్నాయి ఎండలు అయితే. మధ్యలో అయితే చెరుకు రసం ఏదో కనబడ్డది, ఇంకా దాన్ని తాగేసి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏందో అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు మొత్తం బొక్కే ఇది. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. మొత్తానికైతే 15,000 బొక్క. ఇంకేముంది, ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం మామ. ఈ వీడియోకి ఇంతే, ఉంటా, బాయ్.